ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, నిష్క్రమిస్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఎవరికి తెలియకుండానే వచ్చి పోతుంటారు. కానీ కొంతమంది చరిత్రలో నిలిచిపోతుంటారు. మరికొంతమంది చరిత్రనే సృష్టిస్తారు. వందల వేల మందికి ఆదర్శంగా ఆకాశంలో ధృవతారగా నిలిచిపోతుంటారు. వారు చూపిన మార్గంలో ప్రస్తుత భావితరాలు నడుస్తుంటారు. అటువంటి వారు చాలా అరుదు. అటువంటి అరుదైన వ్యక్తి విజయవాడకు చెందిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ. వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా నెంబర్ 1 న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. పేదవాడి పక్షపాతిగా, బాధితులకు కొండంత అండగా, కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న మహోన్నత వ్యక్తి వంగవీటి మోహనరంగ. తరాలు మారుతున్నా ఎన్నటికీ చెక్కు చెదరని ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న మహానాయకుడు వంగవీటి మోహనరంగ. వంగవీటి మోహనరంగ ఈ పేరు చెబితే 2 తెలుగు రాష్ట్రాలలో ఒక రకమైన ఉద్వేగం, ఆవేశం, అంతులేని అభిమానం వ్యక్తమవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వంగవీటి మోహనరంగ ఒక సంచలనం. వంగవీటి మోహనరంగ 1947 జూలై 4న కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు సమీపంలోని కాటూరులో జన్మించారు. విజయవాడలో 1970 నుంచి 1980ల నాటి రాజకీయాలు, కమ్యూనిస్టు ఆధిపత్యం మరియు వర్గ పోరాటాల మధ్య ఆయన ఎదిగారు. రంగ అన్నయ్య వంగవీటి రాధాకృష్ణ విజయవాడ రాజకీయాల్లో అగ్రనేతగా ఉండేవారు. రాధా హత్య అనంతరం ఆ వర్గ బాధ్యతలను మోహనరంగ భుజానికి ఎత్తుకున్నారు. తొలుత కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పేదలకు, కార్మికులకు అండగా నిలవడంతో ఆయనకు ప్రజల్లో విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఆయనకు బలమైన నాయకుడిగా పేరు వచ్చింది. విజయవాడలో ఆధిపత్య పోరాటాలు, కులాల మధ్య వైరాలు తీవ్ర స్థాయికి చేరాయి. ప్రత్యర్థుల దాడులను తట్టుకుంటూ బలమైన నాయకుడిగా ఎదుగుతున్న రంగాకు వ్యతిరేకంగా అనేక కుట్రలు జరిగాయి. ఈ ఘర్షణల పరంపరలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రంగా తన రాజకీయ ప్రత్యర్థులకు ప్రధాన ముప్పుగా మారారు. 1988 డిసెంబర్ 26న విజయవాడలో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. రంగా మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. వంగవీటి మోహనరంగ తరువాత ఆ స్థాయి నాయకుడు, ప్రజల్లో అంతటి అభిమానం పొందిన వారు, చరిష్మా ఉన్న నాయకుడు విజయవాడలోనే కాదు ఆంధ్రాలోనే మరొకరు లేరంటే అతిశయోక్తే లేదు. కులం, మతం, పార్టీలను అడ్డం పెట్టుకొని స్వార్థం చేసుకునే నేటి నాయకులకు కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడా లేకుండా అడిగిన వారికి సహాయం చేసిన స్వర్గీయ వంగవీటి రంగాకు అంతులేని తేడా ఉంది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే మహానాయకుడు వంగవీటి మోహనరంగ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.